ఇక స్టాక్ మార్కెట్ డీటెయిల్స్ చూద్దాం. ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1000 పాయింట్లు పైగా లాభపడింది. నిఫ్టీ 300 పాయింట్ల పైగా ఎగిసింది. నిన్న దారుణంగా దెబ్బతిన్న బ్యాంక్, ఆటో, మెటల్ కౌంటర్లలో కొనుగోలు కనిపిస్తున్నాయి. అయితే నిమిషాల వ్యవధిలోనే ఇండెక్స్లు కిందకి వచ్చేస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కనిపిస్తోంది. ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1000 పాయింట్లు పైగా లాభపడింది. నిఫ్టీ 300 పాయింట్ల పైగా ఎగిసింది. నిన్న దారుణంగా దెబ్బతిన్నటువంటి బ్యాంక్, ఆటో, మెటల్ కౌంటర్లలో కొనుగోలు కనిపిస్తున్నాయి. అయితే నిమిషాల వ్యవధిలోనే ఇండెక్స్లు కిందకి వచ్చేస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఒక పక్క యుద్ధానికి సంబంధించి ఎటు క్లారిటీ రావట్లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య భీకరంగానే దాడులు జరుగుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో మనకి స్టాక్ అనలిస్టులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడ యుద్ధానికి ఎండుకాడు పడినప్పుడే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు అనేవి కూడా మనకి పులిస్టాపడే అవకాశం ఉందంటున్నారు. సో అక్కడ ఎటువంటి ప్రభావం ఉంటుందో మనకి స్టాక్ మార్కెట్ మీద కూడా అదే ప్రభావం ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మనకి అదే ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతోంది. మార్నింగ్ ఎక్కువగా ఉంటే గోల్డ్ రేట్ మళ్ళీ మధ్యాహ్నానికి కాస్త తగ్గుతోంది, మళ్ళీ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇదైతే యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్ మీద తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ చూస్తే గనక 1000 పాయింట్లు పైనే లాభపడింది. నిఫ్టీ చూస్తే 300 పాయింట్లు పైగా ఎగిసింది. అయితే నిన్న దారుణంగా దెబ్బతిన్నాయి బ్యాంక్, ఆటో, మెటల్ కౌంటర్లు. ఈ రోజు అయితే దాంట్లో కొనుగోలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే నిమిషాల వ్యవధిలోనే ఇండెక్స్ మళ్ళీ కిందకు వచ్చేస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన కనిపిస్తోంది. మనకి డే స్టార్టింగ్ అనేది లాభాల్లో కొనసాగిన క్లోజింగ్ వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుందో, నష్టాలు ఏమైనా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందో అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇదే ఇన్వెస్టర్లలో ఒక ఇంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. స్టాక్ మార్కెట్ సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభు గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ ప్రభు సార్. హలో మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు సార్, మనము గతం నుంచి మాట్లాడుకున్నాం వార్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. అయితే ట్రంప్ మాటలు ఎప్పుడెట్లా ఉంటాయి మనకి తెలియదు అని చెప్పి చాలా సార్లే చర్చించుకున్నాము. ఇరాన్ తో చర్చలు సంబంధం లేదన్నారు, మళ్ళీ ఇరాన్ తో చర్చలు కొనసాగుతున్నాయి అంటారు, ఆగిపోయింది యుద్ధం అంటారు, అంతా ఫినిష్ అయిపోయింది అంటారు. ఏది లేదు కానీ ఆ ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ మీద ఫుల్ గా కనిపిస్తోంది. యుద్ధానికి పుల్ స్టాప్ పడేటట్టు కనిపించట్లేదు, ఈ ఊడదడుకులు కూడా మనకి పుల్ స్టాప్ పడేటట్టు కనిపించట్లేదు. కానీ ఈ రోజు కాస్త లాభాల్లో ట్రేడ్ అవుతుంటే తెలుస్తుంది కదా, ఎట్లా చూడాలి? ఇది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. అది నేను లాస్ట్ టైం చెప్పా. ఓడిపోయేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గాని, వియత్నాం గాని ఎసెట్స్ నాశనం చేసింది ఇదే యుఎస్. సో ఇప్పుడు కూడా ఎప్పుడైతే వీళ్ళు మోటివ్ మిలిటరీ మోటివ్ వదిలేసి సివిలియన్స్ మీద, అసెట్స్ మీద, ఆయిల్ రిఫ్రాక్టర్స్ మీద కొట్టారో అప్పుడే నేను ఓడిపోతున్నా అన్న భయం ఆయనకు వచ్చింది. సో అందుకనే అవి కొట్టినట్టు లెక్క. అంటే అప్పటికే ఇంకా అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రావడానికి తెలియట్లేదు. హౌ టు స్టాప్ ద వార్ అనేది ఆయనకి అర్థం కావట్లేదు. అందుకని నేను ఏం చేశాడు, నాకు 2 రోజుల నుంచి నాతో మాట్లాడుతున్నారు అన్న. ఆయన ఇరానియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమో అసలు ఎవరు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ నో వన్ కాంటాక్టెడ్ మీ అన్నట్టు చెప్పాడు ఆయన. మార్కెట్ నిన్న -25,000 మెటల్స్ ఉండేది, సిల్వర్ 5,000కి వచ్చి మళ్ళీ పడ్డాయి కిందకి. అంటే ఇప్పుడు కూడా నిన్న 1000 పాయింట్స్ దాదాపుగా గిఫ్ట్ నిఫ్టీ ప్లస్ చూపించింది. చిన్నగా 400 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ప్లస్. ఇప్పుడు మనం కూడా మార్నింగ్ సెన్సెక్స్ 900 పాయింట్స్ మార్నింగ్ హై నుంచి పడ్డాయి. అంటే
ఈయన ఎక్స్టెండ్ చేశాడు, ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేశాడు కానీ పూర్తిగా లిఫ్ట్ చేయలేదు. ఏది ఆయిల్ ట్యాంకర్స్ అటాక్ చేస్తాం అన్నది 48 hours టైం ఇచ్చి దాన్ని 5 days ఎక్స్టెండ్ చేశాడు. అంటే మళ్ళీ ఆయన బుద్ధి బుర్ర మళ్ళీ మారచ్చుగా, ఆయన నమ్మటానికి లేదు. సో అట్లానే ఇప్పుడు చూస్తే వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఇవాళ పోస్ట్ ఏంటంటే, న్యూస్ ఏంటంటే, సౌదీ అరేబియా అండ్ యుఏఈ ఆర్ ఇంచింగ్ టువర్డ్స్ జాయినింగ్ ద ఫైట్ అగైన్స్ట్ ఇరాన్. అంటే జీసీసీ కంట్రీస్ వాళ్ళు కూడా దీంట్లోకి యాడ్ అవుతున్నారా అనేది ఇది ఒకవేళ యాడ్ అయితే ద ఇష్యూ విల్ ఫ్లేర్ అప్. సో నమ్మడానికి లేదు. ఇప్పుడు మైనస్కి వచ్చినా రావచ్చు మార్కెట్. అంటే అందుకనే అనేది ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో చెప్పలేము. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఇది మనకి తప్పదు. మనకే కాదు, దేశం ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచ దేశాలన్నిటికీ అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. సో వీటి వల్ల ఏమవుతుంది, క్రూడ్ పెరిగితే వాటి మీద ఇన్ఫ్లేషన్ పడుతుంది, ఇన్ఫ్లేషన్ మీద పడితే ఎర్నింగ్స్ మీద వస్తుంది, ఇంటర్లింక్డ్ అంతా మొత్తం కుదేలైపోద్ది. సో ఇది ఇప్పుడు చూడండి, మార్నింగ్ మీరు ఎక్కడన్నా చూడండి, గ్యాస్ కి నింపుకునే బళ్ళు ఎక్కడైనా పాము లాగా చైన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ హైదరాబాద్ మార్నింగ్ చూస్తే ఎక్కడ చూసినా గ్యాస్ వెహికల్స్ అన్నిటికీ. సో ఇది ఎక్స్టెండ్ అయితే పరిస్థితి ఏంటి? గ్యాస్ కోసమే కాదు ప్రభు గారు, నిన్న పెట్రోల్ బంక్ లో సేమ్ సిచ్యువేషన్. అసలు ఏ స్థాయిలో పెట్రోల్ బంకుల దగ్గర కూడా వెయిట్ చేస్తున్నారంటే ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడలేదు కూడా, ఆఫ్టర్ కోవిడ్ టైంలో కూడా. అవును, అంటే నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మనకు కూడా హింట్ ఇచ్చారు నిన్న పార్లమెంట్ లో. సో బీ రెడీ ఫర్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. మనం కోవిడ్ లో మనం అందరం కలిసి ఎలా సపోర్ట్ చేసుకొని ముందుకెళ్ళామో ఇప్పుడు కూడా అలా సపోర్ట్ చేయండి, ముందుకెళ్దాం. ఏదైనా పర్వాలేదు. ఎనర్జీ అనేది మేము, ఎనర్జీ ప్రొడక్ట్స్ అనేది మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం. 2 నందాదేవి శివాలిక్ షిప్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా 2 షిప్స్ మాట్లాడుతున్నాం, అవి కూడా వచ్చే తీరుంది. గ్యాస్ కొంచెం ప్రాబ్లం లేదు. విలేజెస్ లో ఆపేయండి, ఓన్లీ కట్టెలే వాడండి, కుదిరిన చోట, కుదరినప్పుడు గ్యాస్ వాడుకోండి అన్నట్టు ఆయన హింట్ ఇచ్చిన. అంటే అప్పటికే అర్థమైంది, ఎస్ టెన్షన్ ఈజ్ దేర్. అది ఇంత ఈజీ కాదు. అంత పెద్ద అంత మాట్లాడినాడంటేనే దానిలో తెలుసుకోవాలి మనం. సో ఇంకా టెన్షన్ ఉంది, అప్పుడే తీరిపోలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయి క్రూడ్ ఆయిల్ సరఫరా కావాలి. అప్పుడే మనకి ఇరాన్ వారు కొంచెం ఎక్స్టెండ్ అయినా మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు యుఎస్ రష్యా యుక్రెయిన్ వారు నడుస్తోంది 4 ఏళ్ల నుంచి. ఏమైంది? దాని పని దాన్ని చేసుకుపోతుంది కదా, మార్కెట్ పని మార్కెట్ చేసుకుంది. ఇది కూడా అంతే వద్దు, వారు ఎక్స్టెండ్ అయినా. కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తం క్రూడ్ మీద ఆధారపడింది. ఏషియన్ కంట్రీస్ అందుట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఆధారపడ్డాయి. కాబట్టి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎంత త్వరగా ఓపెన్ చేస్తే అది మనకి పాజిటివ్. ఆ రోజు 1000 పాయింట్స్ పెరుగుద్ది నిఫ్టీ, గుర్తుపెట్టుకోండి. దట్స్ ది మెయిన్ థింగ్. అది చూడాలి. ఇది టెంపరరీ డౌట్. అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎప్పుడు అంటే ఆయన కొంచెం బెండ్ అయ్యాడు, వనికి వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన న్యూక్లియర్ ఇజ్రాయిల్ లో ఉన్నాయి, యుఎస్ న్యూక్లియర్స్ ఇజ్రాయిల్ లో ఉన్నాయి. ఆ సైట్ ప్లేస్ అది డి మ్యారీనో సైట్ ఉంది. సో వీళ్ళ మిజైల్స్ 4000 kilometers ఫస్ట్ టైం ట్రావెల్ అయ్యి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని స్మాష్ చేశారు. కానీ వాళ్ళకి 2000 kilometers రావడానికి ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. కానీ ఒక మిసైల్ ఇరాన్ నుంచి 4000 kilometers వచ్చి వాళ్ళ న్యూక్లియర్ మీద దగ్గరికి వచ్చేదానికి వెన్నుపూసలో వెనకొచ్చింది. అందుకే ఆ 5 days ప్రోగ్రామ్ పెట్టాడు ఆయన. ఇది 48 hours ఇది పెట్టాడు ఫస్ట్, భయం వేసి. సో వాళ్ళేమో శాంక్షన్స్ ఎత్తేసినా ఏం చేసినా కానీ నో 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 అంటూనే ఉన్నారు వాళ్ళు. ఇరాన్ గట్టిగా ఉంది. సో నిజంగా ఒక రకంగా ఇరాన్ గెలిచినట్లు లెక్క ఈ వార్లో. ఇది ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం తర్వాత 3rd one యుఎస్ మీద గెలిచిన వాళ్ళు అంటే చెప్పుకోవచ్చు ఇరాన్ ని. సో ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం చెప్పలేం. అన్సర్టనిటీ అనేది ఇంకా మార్కెట్ లో ఉంది. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఆ అన్సర్టనిటీ రెపరెపలాడుతూనే ఉంటది. సో నవంబర్ కి మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపల కానీ ఆ లోపల కానీ ఏమన్నా ఇంపీచ్మెంట్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేస్తే దేశాలు వరల్డ్ మొత్తం హ్యాపీగా ఉంటది. ఆ రోజు రావాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇదే పరిస్థితి, అన్ని చోట్ల ఇదే పరిస్థితి, అన్ని దేశాలను ఇదే పరిస్థితి, ఆర్థికంగా వెనుకబడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి వెయిట్ అండ్ సీ ప్రభు గారు, అటువంటి రోజు రావాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా సుఖంగా ఎటువంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని, యుద్ధానికి పులి స్టాప్ పడాలి దగ్గరలోనని చెప్పి కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.